మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ వెంకటనాని గారు. హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సమ్మర్ వచ్చేసింది. సో దాని గురించి చాలా విషయాలే మాట్లాడుకున్నాం. ఏంటంటే సమ్మర్ అనగానే బయట మనకు చాలా షుగర్ కేన్ జ్యూసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా సరే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఇంకో డౌట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ ఈ షుగర్ కేన్ జ్యూస్ని తాగొచ్చు అంటారా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఈరోజు ప్లీజ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్పకుండా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలమ్మా. ఈవెన్ సమ్మర్లో చాలామంది షుగర్ కేన్ జ్యూస్ తాగడము, మనకు బాగా హైడ్రేట్ చేస్తాం తాగుతూ ఉంటారు. బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే షుగర్ కేన్ జ్యూస్లో మీకు డెఫినెట్లీ చాలా హై గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది. సో వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ అనేది తప్పకుండా అవాయిడ్ చేస్తేనే బెటర్. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ఏమీ అవైలబుల్ లేదు, జ్యూస్ లేదు, వాటర్ లేదు, ఏది లేదు, మీకు అదే ఉందంటే ఇంకా తప్ప. బట్ ఈ సమ్మర్లో అవాయిడ్ చేయడమే మంచిదమ్మా. సమ్మర్ అని కాదు, ఏ సీజన్లో అయినా షుగర్ కేన్ జ్యూస్ ఫర్ డయాబెటిక్స్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఓకే, అంటే కొంతమంది ఇష్టంగా ఉన్న వాళ్ళు ఏంటంటే కనీసం వారం కన్నా ఒకసారి తాగితే బాగుండు అనుకుంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మంది పేషెంట్స్ వస్తుంటారమ్మా. కొంతమంది షుగర్ కేన్ జ్యూస్, ఇప్పుడు మీరు షుగర్ కేన్ జ్యూస్ కోసం అడుగుతున్నారు. కొంతమందికి ఇంకేదో పండు ఇష్టం ఉంటుంది, కొంతమందికి సీతాఫలం ఇష్టం ఉంటుంది, కొంతమంది మ్యాంగో ఇష్టం ఉంటుంది. అటువంటి వారిలో తప్పకుండా ఓకే, వన్స్ ఇన్ అ వీక్, వన్స్ ఇన్ 10 days ఇష్టం ఉంటే తీసుకోండి. బట్ అట్ ద సేమ్ టైం అది తీసుకున్నప్పుడు వేరే డైట్ తగ్గించుకోండి. ఓకే, ఎందుకంటే షుగర్స్ పెరగకుండా ఉంటుంది అందుకో. సో అటు దానివల్ల వచ్చే వేరే ప్రాబ్లం ఏం లేదు తప్ప, బట్ షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం వేరే డైట్ ఏదో తగ్గించుకొని దాని ప్లేస్తో తీసుకోవడం బెటర్. ఓకే. అంటే సార్ సీజనల్ వైజ్గా ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో మనకి సమ్మర్లో మ్యాంగో కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ దీనివల్ల కూడా షుగర్ ఏమన్నా కొంచెం అటాక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే 2 రకాలు ఉంటుందమ్మా. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షుగర్స్ పెరుగుతాయి. అండ్ ఎవరైతే ప్రీ డయాబెటీస్ అనేది HbA1c చూస్తాం మనం. ప్రీ డయాబెటీస్ అంటే 6.6 నుంచి 7 మధ్యలో ప్రీ డయాబెటీస్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో లెట్స్ 6.3 6.4 HbA1c ఉన్నవాళ్ళు ఈ సమ్మర్ మొత్తం పండ్లు తిన్నారనుకోండి, రోజు మామిడి పండు తీసుకున్నారనుకోండి, తప్పకుండా వాళ్ళు డయాబెటిక్ రేంజ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ సమ్మర్లో స్పెషల్లీ ఈ మ్యాంగో సీజన్లో మేము చాలామంది పేషెంట్స్ చూస్తుంటాం. అంటే ఈ బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే కంట్రోల్ చేసుకోలేకపోయినారో డయాబెటిక్స్లో రావడం అవన్నీ. బట్ ఈవెన్చువల్లీ మళ్ళీ దాని తర్వాత వాళ్ళు డైట్ బాగా కంట్రోల్ చేసుకొని కొంచెం వెయిట్ లాస్ అయితే తప్పకుండా రివర్స్ అనేది కావచ్చు. ఓకే. బట్ డయాబెటిక్స్లో మటుకు రోజు మామిడి పండు తినడము, వారానికి 3-4 సార్లు తినడము, మామిడి పండు జ్యూస్ తాగడము, అటువంటివి అయితే డెఫినెట్లీ అడ్వైస్ చేయమమ్మా. ఓకే. సరే, ఇంకా సమ్మర్లోనే వస్తుంది కాబట్టి ఫ్రూట్ వన్స్ ఇన్ వీక్, వన్స్ ఇన్ 10 days, దట్స్ ఫైన్. అంటే సార్ నేను విన్నది ఏంటంటే ఎక్కువగా రాగా తీసుకుంటే బెటర్ ఫుడ్స్. అండ్ ఇంకోటి ఫ్రూట్స్ కూడా ఏంటంటే కట్ చేసి తినాలి, జ్యూసెస్ వైజ్గా కాదు. అలా అయితే కొంచెం షుగర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఈ షుగర్ కేన్ ఏదైతే ఉందో దాన్ని మనము జ్యూస్ లా కాకుండా నార్మల్గా తింటే ఓకే అంటారా సార్? సో బేసికల్లీ ఎట్లుంటుందంటే అమ్మా, ఇప్పుడు ఇది మీరు జ్యూస్ కట్ పీసెస్ అని అడిగినారు, దట్స్ అ రైట్ క్వశ్చన్. ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తీసుకుందాం అమ్మా. మీరు ఒక హాఫ్ కేన్ తీసుకుంటారు, దాన్ని కట్ చేస్తే ఒక దగ్గర 20 నుంచి 30 పీసులు అవుతాయి. మన తినే వరకు ఇంకా తినవద్దు కాదు. అదే మీరు జ్యూస్లో వేసుకున్నాను అనుకోండి, 2 కేన్స్ వేస్తారు, ఒక గ్లాస్ నీళ్ళే తాగేస్తారు. అది సేమ్ థింగ్ టు మామిడి పండు తిన్నారనుకోండి, ఒక సగం పండు తిన్నాక ఇంకొద్దులే, ఎక్కువ తినొద్దు అనిపిస్తుంది. అదే జ్యూస్ చేసిండ్రు అనుకోండి, మీకు ఒక గ్లాస్ జ్యూస్ కావాలంటే 2 పండ్లు చేస్తాం. సిమిలర్గా ఇప్పుడు గ్రేప్స్ కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, ఏదైనా జ్యూస్ ఫామ్ అనే వరకు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ కావాలి మీకు, తింటే 1 తింటారు, 1.5 తింటారు. జ్యూస్ కావాలనుకోండి 3 పండ్లు కావాలి. నాచురల్లీ షుగర్స్ పెరిగిపోతాయి, క్యాలరీస్ అన్నీ పెరిగిపోతాయి. సో స్పెషల్లీ డయాబెటిక్స్ అయితే అవాయిడ్ చేయడమే బెటర్. అయితే సార్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం ఏదైనా ఒక ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటే వాళ్ళ డైట్ ఏ విధంగా ఉంటే మంచిది అంటారు? డైట్లో అమ్మ యూజువల్లీ షుగర్ ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ అనేది మేజర్గా తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనేది మనిషికి తప్పకుండా అవసరం, బట్ ఎంత మోతాదులో అనేది. ఇప్పుడు చాలామంది చూస్తే కొంతమంది పేషెంట్లు వస్తూ ఉంటారు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు అన్నం తింటాం సార్ అంటారు. అటువంటి ప్లేస్లో ఏమైతే షుగర్స్ మీద ఎన్ని మందులు పెట్టండి, ఎంత ఇన్సులిన్ ఇవ్వండి, షుగర్స్ అనేది తగ్గడం చాలా కష్టమవుతుంది. సో అటువంటి ప్లేస్లో రైస్ కొంచెం తగ్గించుకోవాలా. మార్నింగ్ చపాతీస్ తినడము, నైట్ చపాతీస్ తినడము, అంటే గోధుమ రొట్టె కాకుండా జొన్న రొట్టెలు తినడము, మధ్యాహ్నం మిల్లెట్స్కి షిఫ్ట్ కావడము చాలా హెల్ప్ చేస్తుంది. మేము ఎంతోమంది పేషెంట్స్ ఇన్సులిన్, మల్టిపుల్ మెడిసిన్స్ పైన ఉన్న వాళ్ళు డైట్ బాగా కంట్రోల్ చేసుకొని మిల్లెట్స్ పైన వచ్చిన వాళ్ళకి
టోటల్గా ఇన్సులిన్ కూడా స్టాప్ చేసిన పరిస్థితి చాలాసార్లు అయింది. ఓకే. సో డైట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ అండ్ స్పెషల్లీ ఎర్లీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు. అంటే ఇప్పుడు A1C or 7 న్యూలీ డయాగ్నోస్ డయాబెటీస్, ఓన్లీ మెడిసిన్స్ పైన డైలీ 1-2 టాబ్లెట్స్ పైన ఉన్న వాళ్ళు ఎంతోమంది డయాబెటీస్ నుంచి రివర్స్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ ఓవర్ వెయిట్ కదమ్మా, న్యాచురల్లీ మీ డైట్ తగ్గించినప్పుడు, క్యాలరీస్ తగ్గించినప్పుడు మీ వెయిట్ తగ్గుతుంది. మీ ఓవర్ వెయిట్ తగ్గిందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది ఆటోమేటికలీ. సో న్యాచురల్లీ విల్ ఇంప్రూవ్ యువర్ గ్లైసెమిక్ కంట్రోల్. అంటే సార్ మీరు ఇప్పుడే అన్నారు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కూడా రైస్ తీసుకుంటూ ఉంటారు అని. బట్ అంటే మనకి ఇదివరకు కాలంలో రైసే కదా సార్ ఎక్కువగా తినేవాళ్ళు, టిఫిన్స్ కూడా ఏమీ లేవు వాళ్ళకి. బట్ ఇప్పుడు కూడా కొంతమంది అదే ఫామ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళకి ఎందుకు షుగర్ ఎఫెక్ట్ అవుతుందంటారు? ఎందుకంటే అమ్మా అప్పట్లో మీరు ఇప్పుడు లెట్సే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద మాట్లాడితే అప్పుడు వాళ్ళు 3 పూటలు అన్నం తిన్నా కూడా వాళ్ళ యాక్టివిటీ అనేది ఉండేది. చాలామంది రైతులు, వాళ్ళు పొలం పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు, నడిచేది. ఇప్పట్లో కార్లు, స్కూటర్లు, బైక్లు లేవు అప్పుడు. అండ్ ఇప్పుడు మనం ఎంత సెడెంటరీ అయిపోయినాం, ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నాం, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నాము, బయటికి నడిచి వెళ్ళాం. ఎక్కడ బయటకు వెళ్తే కారో స్కూటరో కావాలి. అప్పుడు రోజుల్లో ఎక్కడుందమ్మా, సొంత పనులు వాళ్ళే చేసుకుంటుండే, కొన్ని దూరం ఉంటే నడిచి వెళ్తుండే, పొలం పనులు చేసుకుంటూ ఇంట్లో పనులు కూడా చేసుకుంటుండే. ఇప్పుడు 30-40 years బ్యాక్ పనులు అనేది చాలా తక్కువ మందికి కదమ్మా. మీ ఇంటి పని మీరే చేసుకుంటారు, మీ పొలం పనులు మీరే చేసుకుంటారు, బయటకి ఎక్కడిపోయినా నడుచుకుంటూ వెళ్తారు, ఇవన్నీ న్యాచురల్లీ. సో అప్పుడు వాళ్ళు తిన్నదానికి పని కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు మనం తింటే దాంట్లో 20% క్యాలరీస్ కూడా బర్న్ చేస్తలేము, తిన్నదంతా ఎక్సెసివ్ క్యాలరీసే. ఓకే. సో అది రీజన్ అంటారా సార్? ఒబెసిటీకి మోస్ట్ కామన్ రీజన్ అమ్మా ఇమ్మొబిలిటీ, సిట్టింగ్ ఆన్, అంటే డైలీ సెడెంటరీ లైఫ్ స్టైల్, కంప్యూటర్స్ పైన వర్క్ చేయడము, వేరే ఏదో బిజీ ఆఫీస్ వర్క్స్లో ఉంటారు. చాలామంది హెచ్ఆర్లో ఉండండి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండి. ఎందుకమ్మా, మేము డాక్టర్లో పొద్దున్న నుంచి మేము రౌండ్స్ చేస్తాం, అది వేరు. బట్ దాదాపు రోజుకి 6 నుంచి 8 గంటలు మేము కూర్చొనే ఉంటాం అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో. సో న్యాచురల్లీ మేము కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అనుకోండి, న్యాచురల్లీ తింటూనే ఉన్నాం, మీరు ఎక్సర్సైజ్ చేయలేదు, మీరు ఖర్చు చేస్తలే క్యాలరీస్, అంటే వెయిట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, డయాబెటీస్ అనేది అన్కంట్రోల్ అవుతూనే ఉంటుంది. సో చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికి. ఓకే సార్. సో డయాబెటిక్ పేషెంట్స్ నార్మల్గా అంటే అందరూ ఎక్సర్సైజ్ చేయాలి అని, కొంతమంది ఏంటంటే ఆఫ్టర్నూన్ చేస్తారు, కొంతమంది నైట్ చేస్తారు, కొంతమంది మార్నింగ్ ఉంటుంది. బట్ వీళ్ళు కరెక్ట్గా చేయాల్సిన వే ఏంటి అంటారు సార్? సో బేసికలీ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడైనా మంచిదమ్మా. బట్ కొంతమందిలో ఏంటంటే ఈ వేరీ షిఫ్ట్, ఈ నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్, వేరే పనుల వల్లనో, నైట్ చాలా మందికి షాప్స్ అట్లాంటివి ఉండి లేట్ అవుతుంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ చేయడము అటువంటి చేయొచ్చు ఎక్సర్సైజ్. డెఫినెట్లీ మార్నింగే చేయాలని ఉండదు, బట్ ఐడియల్లీ ఇట్స్ బెటర్ ఇన్ ద మార్నింగ్, బికాస్ మై బాడీ విల్ బి ఆన్ ఎంప్టీ స్టమక్. రాత్రి తిన్న పొద్దున్న మళ్ళీ అంత గ్యాప్ వస్తుంది అండ్ విల్ బి ఈజీ ఫర్ యూ టు వర్క్అవుట్ ఆల్సో. బట్ ఇంకా తప్పదు అన్న పరిస్థితిలో ఈవినింగ్స్ అట్లాంటివి చేయడము. ఇప్పుడు మధ్యాహ్నం ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఇండోర్కే బెటర్ అమ్మ, బికాజ్ ఎండాకాలం కానివ్వండి, ఎండలు కానివ్వండి, బయట అయితే ఎక్కడ చేయలేరు, ఇండోర్ జిమ్స్లో వెళ్ళి చేయడం మంచిది. అండ్ ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ డయాబెటిక్స్లో స్పెసిఫిక్గా ఇప్పుడు వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు అంటే ఎక్సర్సైజ్ సరిపోదమ్మా. ఎందుకంటే కార్డియో ఎక్సర్సైజ్, దాన్ని కార్డియో ఎక్సర్సైజ్ అంటాం. దాంతోపాటు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మజిల్ ఎక్సర్సైజెస్, అంటే చిన్న చిన్న వెయిట్స్ లేపడం, అంటే మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయాలి. మీ మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసినప్పుడే మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అని పెరుగుతుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే న్యాచురల్లీ మీకు షుగర్స్ కూడా బాగా తగ్గుతాయి. సో అందుకని చాలామంది డయాబెటిక్స్కి మేము రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ కూడా చేయమంటాం. పెద్దవాళ్ళకు కూడా చిన్న వెయిట్స్ 2 kgs 3 kgs కొంచెం డంబుల్స్ అవన్నీ చేస్తే మంచిది అంటాం. ఓకే సార్. సో చూసారు కదా, సమ్మర్లో షుగర్ కేన్ అనేది తాగొచ్చు, కానీ అది మనకి షుగర్ లేనప్పుడు. సో ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.